తెలంగాణ బీసీ సంక్షేమం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు కరీంనగర్లో ఘనంగా కొనసాగాయి. ఇటు కరీంనగర్తో పాటు అటు హుస్నాబాద్లో కాంగ్రెస్ శ్రేణులు అభిమానులు కేకులు కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తమ అభిమాన నేత పొన్నం నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వేడుకున్నారు. కరీంనగర్ మంచిర్యాల చౌరస్తాలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు వీఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై భారీ కేక్ కట్ చేసి బాణసంచా పేల్చి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ప్రయాణికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమ కాలంలో పొన్నం ప్రభాకర్ కీలకమైన పాత్ర పోషించడమే కాకుండా నిరంతరం ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసిన నాయకుడిగా గుర్తింపు పొందారని నాయకులు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో ఆయన చేసిన కృషి ఎంతో గొప్పదని కొనియాడారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ బీసీల సంక్షేమం, యువత అభివృద్ధి, రవాణా రంగ పురోగతి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ప్రజానాయకుడిగా మంత్రి ప్రత్యేక గుర్తింపు పొందారని తెలిపారు. సాధారణ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తూ ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకున్నారని అన్నారు. ముందుగా మరి మన మంత్రివర్యులు గౌరవనీయులు కరీంనగర్ ముద్దుబిడ్డ పొన్నం ప్రభాకర్ అన్న గారికి కరీంనగర్ కాంగ్రెస్ తరఫున మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి వారు ఒక బీసీ ముద్దుబిడ్డ కరీంనగర్కు మరి చాలా సంవత్సరాల నుంచి రాజకీయంగా ఎంతో మందిని ముందుకు తీసుకొచ్చిన ఒక గొప్ప మేధావి మా సోదరులు. మరి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి తెలంగాణ ఇంకా ముందుకు వెళ్ళడానికి తన వంతు పాత్ర పోషించాలని చెప్పేసి మరి ఈరోజు ఇక్కడ కరీంనగర్లో మనము పెద్దలు హర్ష మల్లేశన్న అన్నగారు, తర్వాత యూత్ కాంగ్రెస్ ఫాహెద్ భాయ్, ఇతర కాంగ్రెస్ ప్రముఖులందరూ కూడా ఇక్కడికి వచ్చేసి మంచిర్యాల చౌరస్తాలో కేక్ కట్ చేయడం జరిగింది. కరీంనగర్ తెలంగాణ చౌక్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు ఘనంగా కొనసాగాయి. ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు నగర కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ ను కట్ చేసి సంబరాలను నిర్వహించారు. తమ అభిమాన నేత పొన్నం ప్రభాకర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రులైనటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ గారి జన్మదినం సందర్భంగా నేడు సహచర కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు నాయకులతో కలిసి ఈరోజు గీతాభవన్ వద్ద కేక్ కట్ చేసి అలా బటర్ మిల్క్ పంపిణీ చేయడం జరిగింది. కరీంనగర్ వేదికగా జరిగినటువంటి తెలంగాణ ఉద్యమం లోపల కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర సాధన లోపల వారు పోషించినటువంటి పాత్ర తెలంగాణ రాష్ట్రం ఎప్పటికీ కూడా మర్చిపోదు. మంత్రి పొన్నం ప్రభాకర్ పుట్టినరోజు పురస్కరించుకుని కాంగ్రెస్ నేత దేవేందర్ పటేల్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి నగర కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై నిరుపేదలకు అన్నం బాక్సులు, వాటర్ బాటిళ్లను అందజేశారు. పొన్నం ప్రభాకర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కరీంనగర్ ముద్దుబిడ్డ తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మరియు బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్ పిఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పొన్నం ప్రభాకర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు.